ప్రైజ్ లార్డ్. మీలో ఎవరైనా ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా చింతగలిగి ఉన్నారా? రోజు భయమేస్తుందా? ఇదిగో దేవా, నేను ఈ విషయాన్ని మరలా ఎదుర్కోలేను. ఈ సమస్యని నా జీవితంలో మరలా నేను ఎదుర్కోవాలి అనుకోవడం లేదు. నా వల్ల కావడం లేదయ్యా, నీకు ఇంతే చాలు. నేను ఎస్కేప్ అయిపోతాను దేవా, నా చేత కావడం లేదేవా అని ఏదైనా ఒక విషయం గురించి బాగా భయపడిపోతూ ఉన్నారా? హృదయం ఆ ఆలోచన రాగానే నీరైపోతుందా? ఇక దేవా నా వల్ల కాదు, నేను చేయలేనేమో, నేను దీన్ని విడిచే వెళ్ళిపోతాను అని ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా? ఒక్కోసారి మన లైఫ్ మీద కూడా మనకు అలాంటి విరక్తి కలుగుతూ ఉంటుంది. దేవా ఇంక ఈ జీవితం జీవించలేకపోతున్నాను దేవా, ఇక ముందుకెళ్ళే కంటే ఇక్కడితో క్విట్ అయిపోదాం అనుకుంటున్నాను, నన్ను తీసేసుకో ప్రభా అనేలా ఏమైనా ప్రార్థన చేస్తున్నారా? అయితే వినండి, అది కేవలం మీ హృదయంలో సాతాను కలిగిస్తున్న మితి. అవును, వాడు భ్రమలు కలగ చేస్తాడు. వాడు మీ చెవిలో చెప్తా ఉంటాడు, మీరు చేయలేరు అని చెప్పి. అయితే దేవుని దగ్గరికి రండి. దేవుడు మీతో చెప్పే మాట ఏంటి తెలుసా? మీరు చేయగలరు. ఎలాగా? మీ సొంత శక్తి చేత కాదు, ఆయన శక్తి చేత. అవును, పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, నన్ను బలపరిచేవాని యందు నేను సమస్తం చేయగలను. అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన శక్తి వల్ల కాదు, మన బలం వల్ల కాదు, ఆయన శక్తి వలన, ఆయన జ్ఞానం వలన, ఆయన బలం వలన మనం జయించగలం. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు, మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొంది ఉన్నామని చెప్పి. అవును, మనం ఆల్రెడీ విజయం సాధించేసాం. మనం చేయవలసిందల్లా మన విక్టరీని కొనసాగించడం మాత్రం. ఇదిగో ఈ మాటలు మీకు బాగా అర్థంగా ఉంటే మీకు వచ్చిన విషయం చెప్తాను. మీలో ఎవరికైనా ఆస్ట్రిచ్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసా? అంటే ఏమీ కాదు, మనందరికీ ఉష్ట్రపక్షి తెలుసు కదా. ఇదిగో పక్షుల్లోకెల్లా అతి వేగంగా పరిగెట్టగలిగే పక్షి ఆస్ట్రిచ్. అది చాలా ఎత్తుగా ఉంటుంది, దాని ముక్కు చాలా దృఢంగా ఉంటుంది. అది కానీ ఎవరినైనా పొడిచింది అంటే ఇంక వాడు చచ్చాడనే లెక్క. ఇదిగో ఇంత బలమైన, ఇంత వేగమైన ఈ పక్షికి ఎప్పుడైనా భయం అయితే అది చేసే పిరికి పని ఏంటో తెలుసా? దాని తలను తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టుకుంటుంది. అవును, ఈ ఆస్ట్రిచ్ పక్షికి బాగా భయం వేసినప్పుడు భూమిలో గొయ్యి తీసుకుని ఆ గొయ్యిలో తన తలకే కప్పెట్టుకుంటుంది. దాన్ని బట్టి అది అనుకుంటుంది, ఇక నేను ఈ భయాన్ని ఏమాత్రం కూడా అనుభవించక్కర్లేదు. ఇదిగో దాన్ని ఏ చిరుతపులు కానీ లేదంటే ఏ సింహం కానీ వేటాడడానికి వచ్చినప్పుడు దానికి విపరీతంగా భయం వేస్తే ఆ భయంలో దానికి ఏం చేయాలో తెలియక నేరుగా తీసుకెళ్ళి దాని తలని లోపల దాచిపెట్టుకుంటుంది. అది అనుకుంటే నేను ఇప్పుడు సేఫ్గా ఉన్నానని చెప్పి, ఇక నన్ను ఎవరో చూడడం లేదు. కానీ దానికి తెలియదు, వెనకాలే తన శత్రువు ఉన్నాడు. దానికి శత్రువుని ఎదుర్కోవడం అంటే భయం. అందుకనే భయాన్ని ఎదుర్కోవడం కంటే ఆ భయాన్ని కప్పిపెట్టుకుందాం అనుకుంటుంది. దాన్ని బట్టే దాని జీవితాన్ని అది నాశనం చేసుకుంటుంది. దానికి వేగం ఉంది, దానికి బలం ఉంది, కానీ దాని భయం దాన్ని అది ఉపయోగించకుండా చేస్తుంది. ఇదిగో దీన్ని ఆస్ట్రిచ్ ఎఫెక్ట్ అంటారు. మనుషులు ఒక్కోసారి బాగా భయానికి లోనైనప్పుడు వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి బలం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, శక్తి ఉంటుంది, దాన్ని తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. అయితే వాళ్ళు అనుకుంటారు, ఇక దీన్ని నేను చేయలేను, ఇది ఈ భయాన్ని ఎదుర్కొనే కంటే దీని నుంచి దాక్కోవడం సరి కదా, దీని నుంచి తప్పించుకోవడం సరి కదా అని ఆ సమస్యను ఎదుర్కోవడానికి బదులు దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇదో అలా చేసే ప్రయత్నాల్లోనే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా ఘోరంగా ఉంటాయి. కొంతమంది తమ జీవితాన్ని కూడా ఇచ్చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీ అందరికీ ఏలియా ప్రవక్త తెలుసు కదా. ఆకాశంలోంచి అగ్ని తెప్పించినవాడు, తాను ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా చేసినవాడు, తానే ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలుగా పడని వర్షాన్ని మరలా పడేలా చేసినవాడు, విధవరాలి బిడ్డను తిరిగి బతికింపజేసినవాడు, కాకుల చేత పోషించబడినవాడు, ఇలా ఇన్ని ధన్యతలు ఉన్న ఏలియా ప్రవక్త ఒకరోజు యెజబెల్ బెదిరిస్తే, దేవా నన్ను ఇంకింతే చాలు, తీసేసుకో అని ప్రార్థన చేశాడు. ఇదిగో అతను కూడా ఎలాంటి భయానికి లోనయ్యాడు. అతనికి శక్తి ఉంది, అతనికి బలం ఉంది, అతనికి దేవుడు తోడు విస్తారంగా ఉంది. అయితే దేవుడి మీద కాకుండా ఇక ఆ సమస్యను ఎదుర్కోకుండా, దేవా ఇక ఇంతే చాలు నన్ను తీసుకొని అడిగాడు. కానీ దేవుడు తీసేసాడా? లేదు, దేవుడికి అతని మీద చాలా తలంపులు ఉన్నాయి. ఆయనకి ఎన్ని తలంపులు ఉన్నాయంటే అసలు దేవుడు ఏలియాకి చావే రాసి పెట్టలేదు. అవును, మీరు కానీ బైబిల్ మొత్తంలో చూస్తే ఇద్దరంటే ఇద్దరే వ్యక్తులు చావును చూడలేదు. అది ఒకరు హానోకు, 2 ఏలియా. దేవుడు ఏలియాను అగ్ని రథాలు పంపి తన దగ్గర తీసుకున్నాడు. ఎంత గొప్పదనితో కదా. కానీ ఏలియా భయపడ్డాడు లేదా? ఏలియా కూడా ఒక సమస్యను ఎదుర్కోవడానికి భయపడి తాను దాక్కోవడానికి, దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడా? దీనికి కారణం ఎవరు? ఇదిగో మీలో ఉన్న అవిశ్వాసమే, మీలో ఉన్న భయమే. దేవుడు అంటున్నాడు, మీరు దాన్ని వేడండి, నేను మీకు తోడుగా ఉన్నాను. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగుద్ది అని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. మరి ఈరోజే మీ అడుగు ముందుకు వేసి
దేవుని చేయబట్టుకుని మీకున్న సమస్యను ఎదురుస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.